నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. చెప్పండి. ఇతను రంగా అని మా కార్యకర్త, చాలా మంచి కుర్రాడు. ఇతనికి కార్పొరేషన్ లోన్ గురించి ఏదో ఇష్యూ వచ్చింది. మీరు దాన్ని తప్పకుండా చేసి పెట్టాలి. మేడం, మీ పిఏ రఘునాథ్ గారు ఫోన్ చేయగానే నేను ఆ ఫైల్ తెప్పించి చెక్ చేశాను మేడం. అది రూల్స్ ప్రకారం కుదరడం లేదు మేడం, అందుకే రిజెక్ట్ చేశాం. ఓకే, సారీ మేడం. ఇట్స్ ఓకే. ఒక చిన్న ఫేవర్ చేస్తారా? చెప్పండి మేడం. ఒక పేపర్ ఇవ్వండి. జస్ట్ ఎ మినిట్. పెన్ ప్లీజ్. మీరు కొంచెం దీన్ని సీఎం క్యాంప్ ఆఫీస్కి ఫ్యాక్స్ చేస్తారా? మేడం, మీ రిజిగ్నేషన్ లెటర్ని నేను ఎలా ఫ్యాక్స్ చేస్తాను? నన్ను నమ్ముకున్న కార్యకర్తకి నేనేం చేయలేకపోతే ఇంకా కామన్ పీపుల్కి నేనేం చేయగలను సార్? ఏదో నేను గెలిస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయని డే అండ్ నైట్ కష్టపడి నన్ను గెలిపించారు. వాళ్ళకేమీ చేయలేని అసమర్థతతో ఉన్నప్పుడు నాకు ఈ పదవి అక్కర్లేదు. అది కాదు మేడం, ప్లీజ్ మేడం, నేను మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తాను. 90% పని అయ్యేలా చూస్తాను. పని అయితే లెటర్ చింపి డస్ట్బిన్లో వేయండి, అవ్వకపోతే ఫ్యాక్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మేడం, మేడం ప్లీజ్, మేడం ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి మేడం, ప్లీజ్ ఒక్క నిమిషం. అవుతుందా అవ్వదా? అవుతుంది మేడం, తప్పకుండా అవుతుంది, ఖచ్చితంగా చేస్తాం. అవుతుంది మేడం. Stop the car. మేడం, అజయ్ ఎక్కడ? మేడం క్యాష్ రెడీ. క్యాష్ ఇతనికి ఇచ్చేయి. థ్యాంక్స్ మేడం. అది కథ బుచ్చిమా. షట్ అప్. 5 కోట్లతో కార్డ్స్ ఆడతావా? ఇట్స్ రిడిక్యులస్ అజయ్. మనం వచ్చిన రూట్ మర్చిపోవద్దు. సారీ బుచ్చిమా, ఇంకోసారి ఇది జరగదు. ఓకే మ్యామ్. ఏంటిది? అది అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? బుచ్చిమా, నేనేంటి, నా కెపాసిటీ ఏంటి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నెక్స్ట్ ఈ స్టేట్లో నా పోస్ట్ ఏంటో తెలుసా? బుచ్చిమా, ఈ మ్యాటర్ ఇంకా నాన్న దాకా వెళ్ళలేదు. వెళ్తే ఏమవుతుందో తెలుసుగా. సారీ బుచ్చిమా, నాకు ఇంకొక అవకాశం. వితిన్ 2 days ఐ విల్ సార్ట్ ఆల్ దీస్ థింగ్స్. ప్లీజ్. 2 days, just 2 days. నా ఒకటి నేను తీసుకున్నా. ఏంటో ప్యాకాటేరా నువ్వు. ప్యాకాట్లో ఓడిపోయానని మీ ఆవిడ దగ్గర 5 కోట్లు నొక్కేశావు. మీ ఆవిడికి కానీ ఈ విషయం తెలిసిందనుకో, నా పని అవుట్. అక్కడ పెట్టు. ₹1 కోటి ఊరికే వస్తాయంటే